నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు, సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న రేవంత్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన పరిశీలిస్తున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ మోసం, గత ప్రభుత్వంపై మంత్రి సీతక్క మండిపాటు. వాయినాడ్ ఘటనలో 170కి చేరుకున్న మృతులు, కొనసాగుతున్న సహాయక చర్యలు. కేరళలోని వాయినాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది చనిపోయినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాయినాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కేరళలోని వాయునాడ్ జిల్లా మెప్పాడి, మండక్కై, చూరామల్, అట్టామల అలాగే నూల్పూజ గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని సమాచారం. సోమవారం అర్ధరాత్రి సమయంలో గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమయ్యింది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4:10 ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి రాకేష్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వాయనాడులో అయితే అసలు కొండ చర్యలు విరిగిన ఘటనలో అయితే మృతులు అయితే అంతకంతకైతే పెరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనకు ఇప్పటి వరకు అయితే అందిన సమాచారం పక్క 170 మంది అయితే చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ కూడా నివేదించి, అయితే మనం ఇప్పుడు ఫోర్సెస్ టీమ్ ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ చాలా మంది ఆర్తనాదాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది అయితే దాదాపు 170 మంది అంటే 170 మందికి సంబంధించిన కుటుంబాలు కావచ్చు, ఇంకా చాలా మంది కూడా మృతి చెందారు. సంబంధించిన వారు కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు మొత్తానికైతే చాలా మంది అయితే ఈ విషాదం ఘటనలో ఉన్నట్లయితే తెలిసింది. ఇంకా కూడా రక్షణ గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో ఇంకా చాలా మంది కూడా మృతులు వెలికి తీసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ చేరుకొని కూడా చాలా సహాయక చర్యలు అయితే అందిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దాదాపు మొత్తానికైతే వరద నీరు చేరడంతో ఇంకా వర్షాలు కారణంగా అయితే ఇక్కడ అంతరాయం అయితే ఏర్పడింది.
ఇక్కడ దాదాపు వరద నీరు చేయడంతో అసలు లోతట్టు ప్రాంతం అంతా లోతు బురదమయమై వాళ్ళు రక్షణ సహాయక చర్యలు కొనసాగించేందుకు కూడా అంతరాయం ఏర్పడుతుందనే చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా అయితే ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇంకా వర్షం ఆగే పరిస్థితి కూడా అయితే కనిపించడం అయితే లేదు. అటు వాతావరణ శాఖ కూడా దీనిపై పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇంకా వరదలు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాదాపు చాలా మంది అయితే దాదాపు ఒక 13 గ్రామాల వరకు కూడా దీని ప్రభావం ఉందని కూడా అయితే అధికారులు అయితే చెప్పారు. మనం చూస్తున్న దాని ప్రకారం అయితే ఇక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇండియన్ ఆర్మీ బృందాలు కూడా ఈ గాలింపు చర్యల్లో అయితే పాల్గొన్నాయి. వాళ్ళు వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా చాలా శవాలను వెలికి తీసి ఎక్కడైతే తీస్తున్నారో ఇప్పటికే 140 మందికి కూడా పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. ఇంకా పోస్ట్ మార్టం కూడా ఇంకా 30 మృతదేహాలకు పైగా పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. ఇంకా మృతులను వెలికి తీస్తున్నారు కాబట్టి ఇంకా పోస్ట్ మార్టం సంబంధించి అవగానే ఎక్కడైతే వాళ్ళను తీస్తున్నారు దాదాపు దాని దగ్గరలోనే పూర్తివేత కూడా కొనసాగుతుంది. అయితే ఈ దృశ్యాలు అయితే చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఇప్పటికైతే చాలా కరోనా సమయంలో ఎలాగైతే శవాలను పూడ్చిపెట్టారో అదే విధంగా దీని దగ్గరలోనే శవాలను అయితే పూడ్చి పెడుతున్నారు. ఇంకా అధికారులు దీనిపై వైద్య శిబిరం అయితే దగ్గరలోనే ఏర్పాటు చేస్తారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారిని దగ్గరలోనే చికిత్స అందిస్తున్నారు. ఎవరి పరిస్థితి విషమంగా ఉందో వారిని దగ్గరలోని నగర మెరుగైన చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు అయితే దాదాపు చాలా దిగ్బందిని కలిగిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. జాన్సీ. థ్యాంక్ యూ రాకేష్. రాజధాని అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయనుంది. దీనికి భూమిని భూ సమీకరణ విధానంలో తీసుకోవాలని యోచిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఐఆర్ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ తాడేపల్లి, మంగళగిరితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలను ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను నిలిపివేయడంతో పాటు ఓఆర్ఆర్, ఐఆర్ఆర్ ప్రతిపాదనల్ని పూర్తిగా అట్టకెక్కించింది. ఇప్పుడు విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం శరవేగంగా జరుగుతుండటం, తూర్పు బైపాస్ కూడా నిర్మిస్తే అది ఒక రింగు రోడ్డులా ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అమరావతికి ఐఆర్ఆర్ ప్రతిపాదన పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మొదట అనుకుంది. కానీ రాబోయే రోజుల్లో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండడం, అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఐఆర్ఆర్ కూడా అవసరమేనని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
సభను తప్పుదోవ పట్టించడానికి కేటీఆర్ తన పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ కోణంలో విషం చిమ్మడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం సూచనలేమైనా చేశారా అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బతుకమ్మ చీరల కాంట్రాక్టు తమ బినామీలకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. సూరత్ నుంచి చీరలను తీసుకువచ్చి పేదలను మోసం చేశారో లేదో చెప్పాలన్నారు. ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ ను నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని రేవంత్ ప్రశ్నించారు. ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినయా? సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా ఎయిర్పోర్టుకు మెట్రో రైల్ గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు. దాన్ని మళ్ళా ఇంకొక సందర్భంలో నేను వివరంగా చెప్తాను దాని మీద. కానీ వారిని నేను అడిగే ప్రశ్న, ఎంఎంటీఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటీఎస్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వము ఎంఎంటీఎస్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి, ఈ 2.5 కిలోమీటర్లు ఎంఎంటీఎస్ను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 7 సంవత్సరాలు 2.5 కిలోమీటర్లు భూమి ఆ ఎంఎంటీఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము, ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయుడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటీఎస్ నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా? ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం ఎంఎంటీఎస్ పేదలకు ఉపయోగపడే జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము, దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలవాలి. మూడవది, ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు, వారికి వారే కాయించుకుంటుండ్రు, వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు. మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి, మీరు డల్లాస్ చేయండి, నేను ఎప్పుడూ మీలాక ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అని, వరంగల్ని లండన్ చేస్తా అని, కరీంనగర్ని న్యూయార్క్ని చేస్తా అని ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే. ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూసేకరణకు సంబంధించి ఫార్మాసిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను. దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంది, ఏ మేరకు అక్కడ భూసేకరణ జరిగింది, భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనే దాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష. మీరు ఇంటింటికి ఉద్యోగం పేరుతో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ నేతలు మోసం చేశారని మంత్రి సీతక్క విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. 10 ఏళ్ల పాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నా మీరెందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులు, చిరు ఉద్యోగుల తల్లిదండ్రుల పింఛను తీసేసింది ప్రభుత్వమేనని మండిపడ్డారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు. శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ, నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చిర్రు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నా. ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి, దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబుల్ పెన్షన్స్.
డబుల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడమో లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000 లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చినాయి 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు. కానీ మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి మేము బాగా సంపద పంచినాం. 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌస్లకు, మరి అదే విధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు. మీరు ధరణి తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇళ్ళ విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు. లక్షలాది మంది పేదోళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు సార్? 10 ఏళ్ళ ఎవరికి ఇల్లు ఇచ్చిర్రు? కాబట్టి మీరు ఇల్లు ఇవ్వలే, బంగ్లాలు చెప్తున్నారు ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే, పేదల బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరాల తరబడి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా, రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేదు, కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా, మీకు వ్యవస్థ తెలిసి కూడా మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగు చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది ఇంకా. ఖమ్మం కార్పొరేషన్లో రోడ్ల దుస్థితి దారుణంగా మారింది. వరదల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తమవుతున్నాయి. మరమ్మతులకు నోచుకోకపోవడంతో నగరవాసులు రోడ్లపై వెళ్లాలంటే జంకుతున్నారు. గుంతలతో పాటు కంకర తేలిన రోడ్లపై వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఏటా మరమ్మతుల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి గోవింద్ అందిస్తారు. వ్యవస్థ మాత్రం దయనీయంగా ఉన్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం ప్రధానంగా రోజు రోజుకి డెవలప్ అవుతుందని చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాత్రం రోడ్లు మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి. దాదాపు అన్ని గుంతలతో మాత్రం రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి వస్తుంది. మనం చూడవచ్చు, వర్షాకాలం రావడంతో మొత్తం ఈ బొందలు బాగా ఏర్పడి వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదే కాళీపట్టణం అందించే వాళ్ళు కానీ అదేవిధంగా వాహనదారులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలతో దాదాపు 25 కోట్ల వ్యయంతో ఈ ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ చుట్టుపక్కల రోడ్లు మాత్రం పూర్తిగా శిథిలావస్థ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది కూడా ఇక్కడ వాహనదారులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది చూడొచ్చు, మనం దృశ్యాల్లో మనం చూడొచ్చు, ఆర్టీసీ బస్సు వస్తుంది. ఈ ఆర్టీసీ బస్సు వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ గుంతలు ఏర్పడిన నేపథ్యంలో మాత్రం వాహన వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తుంది. అదే వర్షం వస్తే మాత్రం అక్కడ పూర్తిగా నీరు చేరి మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు ఇక్కడ ప్రయాణికులు. చెప్పండి సార్, ప్రధానంగా మీరు ఆర్టీసీ బస్సు వస్తారా, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేడు అన్ని గుంతలమయం, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బంది ఉంది. ఆ వర్షం నీళ్లు నిలబడటం వల్ల ఎటు గుంటుందా ఏందా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒకవేళ పక్కన ఎటన్నా తప్పుకుందామంటే ఆటో వాళ్ళు పైనుంచి దూసుకొస్తున్నారు. అట్లే వెహికల్స్ నడిచే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారు దీన్ని పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ఈ గుంటల కార్యక్రమం పూర్తి, లేదంటే కొత్త రోడ్లు వేసినా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం.
ఓకే, మొత్తం చూసినట్టే ప్రయాణికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం దృశ్యాల్లో మాత్రం క్లుప్తం చూడొచ్చు. ప్రధానంగా ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పక్కన ఉన్న రోడ్డు మాత్రం గుంతలమయంతో పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మనం దృశ్యాలు చూసుకోవచ్చు. మనం గత సంవత్సరం నుంచి కూడా కొత్త బస్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ వాహనదారులు అదేవిధంగా కార్లు కానివ్వండి, ద్విచక్ర వాహనాలు కానీ ఎక్కువ సంఖ్యలో వచ్చిన నేపథ్యంలో మాత్రం రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు పడుతారు. మనం దృశ్యాలు మనం చూడొచ్చు. మనం క్లుప్తం చూడొచ్చు. దృశ్యాలు మాత్రం చాలామంది కూడా వాహనదారులు ఈ రోడ్డు మీదకి వెళ్లకుండా పక్క నుంచి వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే అందులో దిగబడి డ్యామేజ్ అయిన పరిస్థితి నేపథ్యంలో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం దృశ్యాలు మాత్రం మనం చూడొచ్చు. ప్రత్యేకంగా చాలామంది కూడా ఇక్కడ వాహనదారులు వాపోతున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఇక్కడ వాహనదారులు ఉన్నారు, వాళ్ళని చూద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇక్కడ గుంతలు పడిన సమస్యలు ఏంటి? నేను ఒక ఆటో డ్రైవర్ని కానీ మామూలు గుంటలు కావు. రేతిరి వాన పడితే నీళ్లు నిండిపోతుంటే గుంటని కూడా అగపడకుండా ఉంది. దడేలు అనిపిస్తుంది. కానీ ఇంత మెయిన్ రోడ్లోని కొత్త బస్టాండ్ దగ్గరలో ఉన్న రోడ్డును కూడా కనీసం అధికారులు స్పందించలేకపోతున్నారు ప్రతి ఒక్కరు. కానీ దీన్ని దృష్టి పెట్టుకొని ఆటో డ్రైవర్లకైనా సరే, ఇప్పటికే బస్సులు ఫ్రీగా వేయటం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతుంటే ఈ రోడ్లు గుంటల వల్ల మరీ దారుణం అయిపోయింది ఆటో వాళ్ళ పరిస్థితి. రిపేర్ లైన్ ఏ అయినా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం రోడ్లు మరమ్మతులు చేపిస్తే మాకైనా కానీ ఎవరికైనా పబ్లిక్ అయినా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం నుండి. చూడొచ్చు, మనం బస్టాండ్ ఆవరణలో దాదాపు 25 కోట్ల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేసినప్పటికీ అవి నాణ్యతమైన రోడ్లు రాకపోవడంతో అది మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి అనిపిస్తుంది. మనం దృశ్యాలు చూడొచ్చు. ఎప్పుడు రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఆర్టీసీ బస్సు వస్తుంది. ఆర్టీసీ బస్సు లోపల నుంచి బయటికి వచ్చే క్రమంలో కూడా రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు మనం, అంటే ఎంత ఇరుగు కట్టారో. బస్సు లోపల నుంచి బయటకు వచ్చే ప్రదేశంలో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న మురికాలు కానీ అదేవిధంగా రోడ్డు కానీ డ్యామేజ్ అయింది. రావడానికి కూడా అనేక ఇబ్బంది. అంత ఇరుగు కట్టిన నేపథ్యంలో మాత్రం ఆర్టీసీ బస్సులు మాత్రం వస్తున్నప్పుడు కూడా రావడానికి ఆటోలు ఉండటం వల్ల అదేవిధంగా ప్రయాణికులతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం దృశ్యాలు చూడొచ్చు. బస్సు ద్వారా దీనివల్ల అనేక ప్రమాదాలు కూడా అవుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రస్తుతం అంతా ప్రయాణికులు చెప్పండి సార్, ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు గలీజు బాగాలేదు, అసలు అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. ఈ వర్షం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది, బండ్లు ఎలా చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్లో చాలా రోడ్లు వేస్తే మంచి. ఓకే, మనం చూడొచ్చు దృశ్యాల్లో చాలా మంది కూడా ఇక రోడ్డు డ్యామేజ్ కావడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నది. మనం ఖమ్మం నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ ఆర్టీసీ బస్టాండ్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ప్రస్తుతం అంతా ఆటో డ్రైవర్ చెప్పండి, ప్రధానంగా ఈ బస్టాండ్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఈ రోడ్లో చూడండి ఎంత గలీజ్గా ఉన్నాయో చూశారు కదా మీరు. కొంచెం మట్టి అయినా ఏదైనా పోసి అరేంజ్ చేసి వాన వస్తే ఇబ్బంది అవుతుంది. అక్కడ చూడండి మరి ఎంత లందలు ఉన్నాయి. కొంచెం చూడాలి మరి ఏం చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో చేసిన అధికారులు ఉన్నప్పుడు చేసింది కదా, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏం పరుచుకోలేదండి వాస్తవంగా. ఇంతకుముందు వేసినాయి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా పరుచుకొని అయితే మంచిగా ఉంటుంది, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అది ఓకే, మొత్తం చూసినట్టు మన దృశ్యాల్లో కూడా ఆటో వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ రోడ్లు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి వస్తుంది. అదే పాదచారులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్, ఇంత పెద్ద ఆర్టీసీ బస్టాండ్ మధ్య కూడా ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో డ్యామేజ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఆటో వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిరోజు నిత్యం మేము ఇక్కడ బస్టాండ్ దగ్గర వచ్చిన నేపథ్యంలో మాత్రం ఈ రోడ్లు అధ్వానంగా, అంటే చాలా నాణ్యతమైన ప్రమాణం లేకుండా కట్టడం వల్ల ఇలా అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి ఇటు వాహనదారులతో పాటు కూడా ఆ పాదచారులు కూడా అనేక మంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి వాహనదారులను అడిగి చూద్దాం. చెప్పండి, ఇక్కడ ఎలా ఉంది రోడ్ల ఇక్కడ బస్ స్టాండ్లో బాగాలేవండి రోడ్లు. చూడండి అట్లా ఉంది. మీరు ఏ ఊరు? అది గంగారం అండి. వేస్తున్నారు గంగారం నుంచి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. మరి బస్ స్టాండ్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ రోడ్డు అయితే బాగాలేదండి. మనం చాలామంది ప్రయాణికులు కూడా ఇక్కడ రోడ్లు మాత్రం అధ్వానంగా కూడా చెప్తారు. వాహనదారులు కానీ పాదచారులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం రోడ్లు పూర్తిగా డ్యామేజ్ కావడంతో మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొంటామని చెప్పి వాపోతున్న పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అంతా కూడా వాహనదారులు రోడ్డు సమస్యలు ఉన్నాయి. సమస్యలు బాగానే ఉన్నాయి ఇక్కడ బాగా అంతా బై మిస్టేక్లో పడుతున్నారు. అది వర్షం వస్తే బస్సులు అడ్డుపడి పోతున్నాయి. డొల్లుతి ఒక్కోసారి డొల్లే అవకాశాలు ఉన్నాయి. బండ్లు కూడా డొల్లుతున్నాయి. ఆటో వాళ్ళు అంతా ఇక్కడ ఇరికిరిగ్గా ఉంది. బండ్లు ఆగుతున్నాయి. ఈ సమాజం ఎట్ట బాగుపడిద్ది ఏం పాడో ఏమర్థం కావట్లా.
చూసినట్టయితే చాలా చూడవచ్చు మన బస్టాండ్ ఆవరణలో మాత్రం చాలామంది వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వచ్చింది. ప్రధానంగా చూసినట్టయితే ఆర్టీసీ బస్టాండ్ వద్ద కూడా ఈ వాహనాలు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన హయాంలో మాత్రం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో చూసినట్టయితే రోడ్లు అంటే బయటికి వెళ్ళే క్రమంలో మాత్రం ఈ రోడ్లు మాత్రం చాలా డ్యామేజ్ అయిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా ఆర్టీసీ బస్టాండ్ అంటే కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్లో మాత్రం ఈ రోడ్లు డ్యామేజ్ కావడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే కాంట్రాక్ట్లు ఏదో తీసుకుంటారో వాళ్ళు నాణ్యత పరిమాణాలు కట్టిన నేపథ్యంలో దీన్ని అధికారుల దృష్టికి ఇప్పటికైనా తీసుకెళ్లి దీన్ని నాణ్యత పరిమాణాల సంబంధించిన మాత్రం ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సంబంధించిన రోడ్లు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం రోడ్లు మాత్రం పూర్తిగా మంచిగా బాగు చేయాలని కూడా ఇక్కడ స్థానికులతో పాటుగా వాహనదారులు అదేవిధంగా పాదచారులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికైతే ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్లో మాత్రం రోడ్ల వ్యవస్థ మాత్రం దయనీయంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ కానీ దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ గవర్నమెంట్ స్పందించి రోడ్లని మరమ్మతు చేయాలని కూడా చాలామంది కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ నుంచి. హైదరాబాద్ శివార్లోని అంకుశాపూర్ కాంటినెంట్ రిసార్ట్లో బర్త్డే పార్టీని నిర్వహించిన ఇద్దరిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్, ఈవెంట్ ఆర్గనైజర్ షేక్ సుభానీపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. బర్త్డే పార్టీలో లిక్కర్కి అనుమతి లేకపోవడంతోనే రైడ్స్ నిర్వహించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ రైడ్స్ జరిగాయి. 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ జూపల్లి రవి వెల్లడించారు. అంక్షాపూర్ విలేజ్ లో ది కాంటినెంట్ రిసార్ట్ లో ఒక పార్టీ అంటే ఒక ఫంక్షన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఉంది. యాక్చువల్గా ఫంక్షన్లు జరిగినప్పుడు మాకు ఈవెంట్ పర్మిట్, లిక్కర్ సర్వింగ్ ఉన్నప్పుడు ఈవెంట్ పర్మిట్ అప్లై చేయలేదని చెప్పి మాకు సస్పెక్టెడ్తో ఆ ఫంక్షన్ హాల్పై మేము రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసినప్పుడు ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది. ఆ బర్త్డే పార్టీలో 20 మెంబర్స్ ఉంటారు. లిక్కర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. లిక్కర్ కన్జ్యూమ్ చేయడము అఫెన్స్ వితౌట్ ఈవెంట్ పర్మిట్తో. అందువల్ల ఆ ఫంక్షన్ హాల్ మేనేజర్ ప్లస్ ఈవెంట్ ఆర్గనైజర్ ఇద్దరి మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 20 మెంబర్ దాకా ఉంటారు. బర్త్డే పార్టీ సెలబ్రిటీలు ఎవరైనా తెలియదు. ఒక మెహబూబ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బ్రదర్ ఆర్గనైజ్ చేశాడు. ఈవెంట్ ఆర్గనైజరు షేక్ సుబానీ ప్లస్ ఫంక్షన్ హాల్ మేనేజర్ ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. సెక్షన్ 34A రెడ్ విత్ 15/4 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 1968 11.2 లీటర్స్ ఆఫ్ లిక్కరు, 7.15 లీటర్స్ ఆఫ్ బీర్. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని గుండాలలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లను వదిలారు. వారోత్సవాలను జయప్రదం చేయాలని ఈ మేరకు పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9 గ్రామాలకు జీవనాధారమైన ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి నీరు తరలించడంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమ చెరువులో నుంచి నీటిని తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించిన రైతులైతే ప్రస్తుతం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువులో పంటలు సాగు చేసుకునడానికి కూడా 2 పంటలు, ఇక్కడ రబీ కావచ్చు ఖరీఫ్ సంబంధించినటువంటి 2 పంటలు పండడానికి అనువైనటువంటి చెరువు ఉంటుంది. ఈ చెరువులో అయితే ఒకవైపు వ్యవసాయం చేసుకునేటానికి కూడా నీళ్లు కూడా ఆ వ్యవసాయదారులందరూ కూడా ఆ చెరువు పైన ఆధారపడి ఉంటారు. దీంతోపాటు గంగపుత్రులు సైతం కూడా ఈ చెరువు పైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కామారెడ్డికి సంబంధించినటువంటి ఆ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్ వచ్చేసి ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డికి సంబంధించినటువంటి చెరువుకు గత 10 రోజుల కింద పరిశీలించడానికి వెళ్ళినటువంటి పరిస్థితులలో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే అక్కడ ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అంతా కూడా కామారెడ్డికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది. దీనివల్ల కూడా ఒకవైపు మాకు పంటల పరంగా కూడా నష్టం అవుతుంది. మరోవైపు తాము ఏదైతే జీవనాధారం ఏదైతే దీనిపైన చేపలు పట్టే ఏదైతే జీవనాధారం ఉందో గంగపుత్రులకు, ఇదంతా కూడా మాకు ఇబ్బంది భవిష్యత్తులో అంటే తర్వాత మాకు చాలా ఇబ్బంది తలెత్తే
ప్రమాదం ఉందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలకు పూనుకోవడానికి కూడా తక్షణమే ఆపివేయాలి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రామారెడ్డి కావచ్చు, ఆ టేక్రియాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ చెరువుకు సంబంధించినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు కామారెడ్డి కలెక్టరేట్కి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే కలెక్టర్ గారికి అందరికీ మా విన్నపం ఏంటంటే, మేము గంగపుత్రులము 500 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాం. వాటర్ ఏదైతే అందులో నుండి పోతాయో ఎలాంటి జీవనోపాధి మాకు లేదు. ఆ 500 మంది కుటుంబాలు మేము చేపలు పట్టుకొని బతికే వాళ్ళమే. అందుకని మేము మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే, అధికారులకు మీరు 30% వాటర్ ఏవైతే తీసుకుంటామంటున్నారో ఆ యొక్క వాటర్ని విరమించుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము వాటర్ తీసుకుంటలేమని మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మేము మరియు ఈ రైతులతో 9 విలేజ్లుగా ఉన్న రైతులతో కలిసి మేము కూడా రోడ్డుపైకి వచ్చి ఎలాంటి అవి లేకుండా ఆత్మహత్యలకైనా మేము రెడీగా ఉంటాం కనుక మేము ఎలాంటి పరిస్థితుల్లో అందులో నుండి వాటర్ తీసుకొని ఇవ్వమని రైతుల పక్షాన మరియు మా గంగపుత్ర పక్షాన నేను తెలియజేస్తున్నాను. గత వారం రోజుల క్రితం మున్సిపల్ చైర్మన్ గారు కామారెడ్డి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువును పరిశీలించడం జరిగింది. అయితే దీంట్లో 30% మేర కామారెడ్డికి వాటర్ను తీసుకుంటామని ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే తాగునీరు పేరుతో రైతులు సాగు చేసుకునే వ్యవసాయ నీరు జోలికి వస్తే ఊరుకునే లేదు. ఇదే విషయమై ఈరోజు కామారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ సైతం స్పందించి ఈ చర్య తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము భవిష్యత్ అంతా కూడా అయితే రికార్డితే కానీ డొక్కాడనే పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయానికి ఖచ్చితంగా కూడా ముఖ్యమైనటువంటి అయితే వనరు ఉందో ఇదంతా కూడా నీరుతోటే ఉంటుంది. కాబట్టి ఈ నీళ్ళని కామారెడ్డికి తరలిస్తే మా భవిష్యత్తు ఇబ్బందులకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, అంధాకారమయ్యే ప్రమాదం ఉంది. తాగునీటికి అక్కడికి తీసుకెళ్లే విషయం ఏంటో కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవనాధారం ఉన్నటువంటి మాకు వ్యవసాయానికి అయితే నీరు కావాలి. ఈ నీరుని అక్కడ తరలిస్తే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి రైతులైతే కామారెడ్డి కలెక్టరేట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే కామారెడ్డికి సంబంధించినటువంటి అడిషనల్ కలెక్టర్కి ఈరోజు అయితే వినతి పత్రం అందించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తమ భవిష్యత్తులో ఇట్లాంటి పరిణామాలు చేసుకుంటే తాము చాలా ఇబ్బందులు గురవుతామో దానికి తక్షణం అయితే దీనికి చర్యలు తీసుకొని ఇలాంటి ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మేము ఆందోళన చేపడతామని కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే కలెక్టరేట్కి సంబంధించి కామారెడ్డి కలెక్టర్కి ఇప్పటికైతే వినతి పత్రం అందించారు. ఇది కేవలం ఇప్పటితో సరిపెట్టుకుంటే ఆ భవిష్యత్తులో తాము కూడా ఆనందం వ్యక్తం చేశాము, లేదు అంటే కనుక తీవ్ర ఎత్తున కూడా దీనికి సంబంధించిన నిరసనలు కానీ ఉద్యమం కూడా పడతామని కూడా వాళ్ళు ఆందోళన చెందుతూ వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వ్యవసాయదారులందరూ కూడా నీళ్లపైన ఆధారపడి ఉంటారు. తమ వ్యవసాయం సజావుగా సాగడానికి నీరు ఎంతో ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి తమకు న్యాయం చేయాలి, తమకు ఆదుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా కలెక్టర్ కావచ్చు సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆపేసుకొని తమకు ఏదైతే ఆ వ్యవసాయానికి అందించే నీరు ఏదైతే ఉందో ఆ నీరుని మాకే ఉంచుకోవాలి, మాకే ఉంచే విధంగా రైతులకు సపోర్ట్గా నిలవాలని చెప్పి కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ పైన అయితే ఇప్పటికే ఉత్కట్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు ఆందోళన బాట పట్టకంటే ముందే వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా పలు రైతులు కానీ సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, కామారెడ్డి జిల్లా. పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు అన్నారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం అందించడం హర్షించదగిన విషయమని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని ఆయన విమర్శించారు. సొంతింటి కల నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటిది సాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇళ్ళు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇల్లు నాయకులు 4 రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని
వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. అటువంటి పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో 2 సెంటు పట్టణాల్లో 3 సెంటు పల్లెటూరుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ, కరెంటు కానీ, మంచినీటి కానీ, మురుగు నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు ఇస్తే దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల జాయింట్గా కలిపి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అవి తిరిగి కట్టాల్సినంత అవసరం లేదు. అవి ప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఇస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో కాకుండా ఎవరైనా పేదవారు కానీ, మధ్యతరగతుల వారు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అనుకుంటే వారికి కూడా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.